పేరు పి వెంకట సుబ్బరాజు. అది పటాన్చెరు విలేజ్, మండల్ పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా. మేము ఎలిమెల సొసైటీ నుంచి 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం నానో యూరియా. అదేమో 4% ఉంది, ఇప్పుడు నానో ప్లస్ వచ్చింది, అది 20% ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు కంటే గ్రోత్ ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది. యూరియా వాడిందేమో పిలకలు కొంచెం తక్కువ ఉన్నాయి. అందులో ఇది ఏమవుతుందంటే కొంచెం దీనికి పురుగు కూడా వస్తుంది యూరియా వాడడం వల్ల. ఈ నానో యూరియా వాడడం వల్ల కర్ర గట్టిగా ఉండి, కర్ర కూడా దృఢంగా ఉండి, పొట్ట కూడా మంచిగా ఉండి మీకు అడ్డం పడకుండా ఉన్నది. ఇది యూరియా వాడింది ఏమవుతుందంటే తొందరగా తెగుళ్ళు పురుగులు వచ్చి మాకు కొంచెం గాలేస్తే అడ్డం పడిపోతున్నాయి. దీనికి దానికి ఒక గంటకి మనకి తేడా వస్తున్నది. మీకు దీనికి 30 కర్రలు ఉంటే దీనికి 45 కర్రలు 50 కర్రల వరకు వస్తున్నది. దీనికి నానో యూరియా వాడిన దానికి నానో యూరియా ప్లస్ డిఏపి కూడా వాడాము. నానో డిఏపి అని వచ్చింది, అది 2 కాంబినేషన్తో నానో యూరియాము 20+ వచ్చింది. డిఏపి 2 కలిపి అది 1/2 లీటర్, ఇది 1/2 లీటర్, 2 సార్లు పిచికారీ చేస్తాము. చాలా బాగుంది గ్రోత్. ఈ నార్మల్ యూరియా వాడిందేమో మీకు 20 నుంచి 30 వరకు వచ్చింది పిలకలు, 25 నుంచి 30 వరకుని. ఇది మన నానో డిఏపి ఈ నానో యూరియా వాడిన దానికేమో 35 నుంచి 40 పిలకల వరకు వచ్చినాయి. ఈ ఏరు వ్యవస్థ కూడా బాగా దృఢంగా ఉంది. ఇది నానో డిఏపి యూరియా వాడింది. హైట్ కూడా మంచి బాగుంది, పొట్ట కూడా కొంచెం బాగా దొడ్డుగా బాగుంది దీనికంట. దీనికి ఏంటంటే ఇప్పుడే చూడండి మీరు, ఈ కర్రలకి ఇప్పుడే కొంచెం లైట్గా కింద పొడతెగిలిలాగా వచ్చింది యూరియా వాడిన దానికి. దీనికి ఏమి ఉండదు మీకు, ఇంకా దీని పైనుంచి కింద వరకు మంచిగా గ్రోత్ బాగుంది. మొత్తం మేము 100 ఎకరాల వరకు వాడామండి. ఇది యూరియా ప్లస్ డిఏపి 100 బాటిల్ యూరియా వాడాం, 100 బాటిల్ డిఏపి వాడాం ఫస్ట్ దప్ప. మళ్ళీ రెండో దప్ప మళ్ళీ ఫస్ట్ ఏమో 25 డేస్కి వాడాం, సెకండ్ టైం ఏమో 35 డేస్కి మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసాం. అప్పుడు కూడా 100 యూరియా బాటిల్ 100 డిఏపి బాటిల్ వాడాం 100 ఎకరాలకు కూడా మంచిగా. అప్పుడు మాకైతే 38 నుంచి 40 క్వింటాల వరకు వస్తుందని ఆశిస్తున్నాం మేము. ఇంతకుముందు మేము వాడినప్పుడు 30-35 వచ్చేది. ఇప్పుడు మాకు ఎందుకంటే అంత ధైర్యంగా చెప్పేది, పిలకల్లో చాలా భేదం కనిపిస్తున్నది. ఈ వరి పిలకలు చూడండి మీకు, దుబ్బు కానీ ఇది కానీ, ఇదేమో యూరియా వాడింది, ఇది గ్రాన్యువల్ యూరియా, ఇది నానో యూరియా వాడింది. ఇది దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీకు. నా పేరు వెంకట సుబ్బరాజు, పటాన్చెరు మండల్, విలేజ్ పటాన్చెరు. మాకు ఇంతకుముందు యూరియా వాడేవాళ్ళు మేము. ఈ కాండం అది ఇంత దృఢంగా లేదు, ఈ కాండం అయ్యి ఇంత మంచిగా దృఢంగా లేదనమాట. ఇది ఎన్ను కూడా మంచి గ్రోత్ బాగుంది మంచిగా. ఈ గంట కూడా 50 నుంచి 60 కర్రలు ఉంటాయి, 50 నుంచి 60 కర్రల దాకా వస్తాయి. ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ ఉంది కదా, మొత్తం అంతా ఒకసారి వచ్చింది చూడండి. ఇది మొత్తం దీనికి 2 టైమ్స్ వాడాము. ఇది యూరియా నానో యూరియా డిఏపి, 1 బాటిల్ అది 1 బాటిల్ ఇది, అలా 2 టైమ్స్ వాడాము. అది అందులో 1 టైం ఒకసారి వాడింది, కొంత గ్రోత్ లేదు మీకు, కొంచెం తక్కువ ఉంది. దీనివల్ల మనకి గాలి వేసినా వరి పడటం అయ్యి ఉండదు, రైతులకు చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. ఇది ఇంతకుముందు ఏమైందంటే రైతులకు కొంత అపోహ ఉంది, యూరియా పని చేయలేదు 4% అన్నారు. ఇప్పుడు మార్చారు కాబట్టి అది తెలియక కొంతమంది, చాలామంది రైతులు అడిగారు, అది 4% అలా 20% అయ్యింది. ఇది కాచి గ్రోత్ చాలా బాగుంటుంది మీకు. ఇప్పుడు ఇదైనా రైతులకి మాకు బాగా మేలు చేసేది ఏంటి, ఇఫ్కో కంపెనీ మాకు డూమ్ని సాయం చేస్తున్నది, డూమ్ని అందిస్తామని చెప్తున్నారు. ఆ డూమే వస్తే రైతులు 100% ఆరోగ్యంగా ఉంటారు. మెయిన్ ఇప్పుడు రైతులకి మెదక్ జిల్లా దగ్గర ఒక 200 మందికి బ్లడ్ టెస్ట్ చేశారు వేరే వాళ్ళు, చేస్తే అందులో 130 మందికి బ్లడ్లోని పురుగు మందు వచ్చింది శాంపుల్ చేస్తే. అదే రైతుల్ని కొంచెం కాపాడినట్టు కూడా ఉంటుంది డ్రోన్ వల్ల. కొంచెం మాకు ఆ డ్రోన్ వల్ల ఏమవుతుందంటే స్ప్రేయింగ్ ఈజీ అవుతుంది రైతుకి, చాలా ఈజీ. ఇప్పుడు మనిషి తీసుకెళ్లి కొట్టాలి చేయాలంటే ఎంతమంది కావాలి? ఇప్పుడు నేనే ఒక 110 ఎకరాలు వేస్తున్నా, నాకు ఎంతమంది కావాలి? నాన్ యూరియా వల్ల ఏమవుతుందంటే స్ప్రేయింగ్ మీకు బాగుంటుంది, మనం యూరియా జల్లుకుంటే అవి ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది, అన్ని విధాలా కలుపుతాయి. ఇది
ఎన్ని ఎకరాలు వాడారు ఇప్పుడు వరకు? ఇప్పటి వరకు మేము 60 ఎకరాలు వాడాము. నాన్ యూరియా నాన్ డిఏపి. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ గురించి ఈ రెండు మళ్ళీకి 2 కోటాలు వేసాం. అదంతా ఒక్కసారే వేసాం. దీనికి 2 సార్లు వేసాం అనమాట. ఈ మడి డబల్ కోట వేస్తాం 2 మడి. అంటే ఎలా ఉంటుందండి? డబల్ కోట వేస్తే ఎలా ఉంటుంది, సింగిల్ కోట ఎలా ఉంటే ఎలా ఉంటుంది? డ్రోన్ నెక్స్ట్ టైం డ్రోన్ ఇస్తున్నారు. ఇప్పుడు మేము స్ప్రే చేసుకున్నాం. నెక్స్ట్ టైం కానీ సార్ డ్రోన్ చేస్తామని చెప్పారు. డ్రోన్ చేయడం వల్ల మీకు ఏంటంటే రైతుకి కొంచెం ప్రాణభిక్ష పెట్టినట్టు ఉంటుంది. అర్థమైంది మీకు? ఈ ఫర్టిలైజర్లు ఇవి వాడి మంచి పైనుంచి కింద దాకా అయిపోతున్నాడు రైతు. అంటే ఎలా ఉంటుందంటే మీకు నా చేను బాగోవాలని ఇంకా వాసనకి మాస్క్ కూడా పెట్టుకోడు, చెప్పినా ఎండనమాట. అది దాని గురించి మీకు కొంచెం మనిషికి అన్ని హెల్త్ ప్రకారంగా అన్ని బాగుంటుంది మీకు.